మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1178. ఈ రోజు డైలీ మనీ షోలోని చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ తో పాటు రిజల్ట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా. సో ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి, అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 465 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 83,938 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 155 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,722 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.52% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.57% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.44% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ కొంత పాజిటివ్ లోనే ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని దాని తర్వాత బాగానే ప్రెషర్ కనపడింది కదా. ఎస్పెషల్లీ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 155 పాయింట్స్ లోని మీకు ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ 87 పాయింట్స్ డ్రాక్ చేసింది. దీనిలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్ అన్ని కూడా ఈ రోజు నిఫ్టీని ఎక్కువగా డ్రాక్ చేశాయి. యాక్చువల్లీ ఈ బ్యాంకింగ్ స్టాక్స్ లోని ప్రెషర్ కనపడడానికి రీజన్ నిఫ్టీ బ్యాంక్ లోని కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నట్టుగా సెబీ అయితే అనౌన్స్ చేసింది. దీనిలో భాగంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లోని ఇక్కడ నుంచి మినిమం 50 కాన్స్టిట్యూయెంట్స్ అయితే ఉండాలని చెప్పి సెబీ రూల్ తీసుకొస్తుంది. ప్రీవియస్ గా చూసినట్లయితే మనకి టాప్ కాన్స్టిట్యూయెంట్ ఏదైతే ఉన్నదో అది 33% వరకు దానికి అలొకేషన్ అయితే ఉండేది. మాక్సిమం అంటే క్యాప్ అక్కడ 33% వరకు ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 20% కి తగ్గిస్తున్నారు. అండ్ దీంతో పాటుగా నిఫ్టీ బ్యాంక్ లో ఉండేటువంటి టాప్ 3 బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క వెయిటేజ్ ప్రెసెంట్ 62% ఉన్నది. అంటే 62% వరకు మెయింటైన్ చేయొచ్చు వీటి వెయిటేజ్ ని. కానీ దాన్ని 45% కి తగ్గిస్తూ సెబీ అయితే డిసిషన్ తీసుకుంది. సో నీ నిఫ్టీ బ్యాంక్ లో ఉన్నటువంటి టాప్ 3 బ్యాంక్స్ మీరు చూసినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ ఇటువంటి బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో వీటి వెయిటేజ్ ఫ్యూచర్ లోని తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి జనరల్ ఏం జరుగుతుంది, ఈ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ నుంచి ఈ స్టాక్స్ లోని అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నది కదా. సో అది కొంతవరకు వీటిపైన ప్రెషర్ ని క్రియేట్ చేయొచ్చు. సో వీటి వెయిటేజ్ ని తగ్గించడం వల్ల ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ లోకి ఎస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇవి యాడ్ అవునున్నాయి కాబట్టి ఈ 4 బ్యాంక్స్ కి అది మనం కొంత పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఈ అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చేయట్లేదు. 2026 మార్చ్ 31 కల్లా 4 ట్రెంచెస్ లో అడ్జస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. 2025 డిసెంబర్ లోని దీని యొక్క ఫస్ట్ అడ్జస్ట్మెంట్ జరగనున్నది. సో ఓవరాల్ గా సెబీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ తోనే ఈ మేజర్ బ్యాంక్స్ హెచ్ఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని కొంత ప్రెషర్ కనపడింది. సో దీంతోనే బ్యాంక్స్ ఈ రోజు నిఫ్టీని అయితే డ్రాగ్ చేశాయి. నెక్స్ట్ టెలికాం సెక్టర్ లోని ఫైట్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతుంది. యాక్చువల్లీ ఈ టెలికాం సెక్టర్ లోని జియో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ సెక్టర్ లోని మనం ఫైట్ అన్నది కంటిన్యూస్ గా చూస్తున్నాం కదా. ఈ టైంలో ఏంటంటే జియోకి తట్టుకుని నిలబడింది ఎయిర్టెల్ ఒకటే. రిమైనింగ్ టెలికాం ప్లేయర్స్ అందరూ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయారు. ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియా ఉన్నా కూడా వోడాఫోన్ ఐడియా స్ట్రగుల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మల్టిపుల్ టైమ్స్ మనం మాట్లాడుకున్నాం కూడా. నా ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో భాగంగా ఏమవుతుందంటే యూజర్ బేస్ ని పెంచుకునేందుకు గాను వీళ్ళు వేరియస్ ఆఫర్స్ తీసుకొస్తుంటారు కదా. దీనిలో భాగంగా రీసెంట్ గా ఎయిర్టెల్ ఏం చేసింది, పర్ప్లెక్సిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఎయిర్టెల్ యూజర్స్ కి పర్ప్లెక్సిటీ ప్రో ప్లాన్ ని 1 year కి ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది. నా ఎయిర్టెల్ ఎప్పుడైతే ఆ స్టెప్ తీసుకుందో ఎయిర్టెల్ యూజర్ బేస్ అయితే బాగానే ఇంక్రీజ్ అవుతుండడంతో ఇప్పుడు జియో కూడా ఏం చేసిందంటే గూగుల్ వాళ్ళతోని కొలాబరేషన్ లో భాగంగా జెమినీ ఉన్నది కదా, ఈ జెమినీ సబ్స్క్రిప్షన్ 18 months పాటు ఫ్రీగా తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. కాకపోతే ఈ ఫ్రీ అన్నది అందరికీ కాదు, ఎవరైతే జియో 5G అన్లిమిటెడ్ ప్లాన్స్ ఉంటారో వాళ్ళకి వస్తుంది. దట్టు 18 years నుంచి 25 years లోపు యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రెసెంట్ అయితే దీన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు జియో యూజర్ అనుకోండి, మీరు మై జియో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే మీకు అక్కడ కనపడుతుంది ఒక ఫ్రేమ్ 35,000 వర్త్ ఈ జెమినీ ఫ్రీగా వస్తుందని చెప్పి దాని మీద క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎర్లీ యాక్సెస్ ఇస్తున్నారు అండ్ కొంతమందికి అయితే రిజిస్టర్ అయిన వాళ్ళకి త్వరలోనే ఇస్తామని చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళు క్లౌడ్ స్టోరేజ్ తో పాటు మరికొన్ని అయితే ఫ్రీగా అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా 35,000 వరకు కూడా బెనిఫిట్ దొరుకుతుందని. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఏ యూసేజ్ అన్నది జనాల్లో బాగా పెరుగుతుంది కదా. సో అందుకని చెప్పి ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసేందుకు గాను బోత్ ఎయిర్టెల్ అండ్ జియో అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నో ఎయిర్టెల్ జియో పరిస్థితి ఎలా ఉంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళ ఏజీఆర్ కేస్ రిలేటెడ్ గా ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ ఏజీఆర్ డ్యూస్ అయితే తగ్గించుకోవాలని చూస్తున్నారు. దాని తర్వాత వాళ్ళ ఎక్స్పాన్షన్ అది చేయాలన్నా చాలా టైమే పట్టేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి యాజ్ ఆఫ్ నో చూస్తే కాంపిటీషన్ మాత్రం ఎయిర్టెల్ అండ్ జియో మధ్యనే నడుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా గోల్డ్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరిగిపోయాయి కదా. ఈ గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరగడంతో ఓవరాల్ గా చూస్తే గోల్డ్ రిలేటెడ్ గా డిమాండ్ అయితే తగ్గిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ సెప్టెంబర్ క్వార్టర్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ సెప్టెంబర్ క్వార్టర్ తో మనం కంపేర్ చేస్తే గోల్డ్ సేల్స్ 16% వరకు తగ్గినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ చూసినట్లయితే ప్రైస్ ఇంతలా పెరిగిపోయిన తర్వాత నార్మల్ పీపుల్ కొనుక్కోవాలంటే ఏమనుకుంటారు, ఇంత హై ప్రైస్ లో కొనుక్కుని తర్వాత ప్రైస్ పడింది అనుకోండి తలనొప్పి అని చాలా మంది అనుకుంటారు. అండ్ అంతేకాదు ఇంత ఖర్చు పెట్టి గోల్డ్ కొనుక్కోవాలన్నా అందరికీ అది అవైలబుల్ గా ఉండదు కదా. సో దాంతో ఈ సెప్టెంబర్ క్వార్టర్ లోని ఓవరాల్ గా చూసుకుంటే గోల్డ్ సేల్స్ అయితే 16% వరకు తగ్గినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో గోల్డ్ వాల్యూ కనుక ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి ఇక్కడ నుంచి కొంతవరకు గోల్డ్ సేల్స్ లో ఫర్దర్ గా కూడా మనం డ్రాప్ చూసేటువంటి అవకాశం ఉంది. ఇలాగే సేల్స్ గానీ తగ్గాయి అనుకోండి అది జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇంపాక్ట్ పడచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేదోటే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెబీ చైర్పర్సన్ అయినటువంటి తుహిన్ కాంత్ పాండే గారి దగ్గర నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ F&O సెగ్మెంట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ అయితే పెరిగిపోతుంది, దాన్ని అయితే కంట్రోల్ చేయాలని చెప్పి సెబీ చాలా రోజుల నుంచి చూస్తుంది కదా. దీనిలో భాగంగా సెబీ వీక్లీ ఎక్స్పైరీ కూడా తీసేయచ్చు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. బట్ దీని రిలేటెడ్ గా ఈయన ఈ రోజు మాట్లాడుతూ వీక్లీ ఎక్స్పైరీ ఒక్కసారే తీసేయడం అవ్వదు, దాన్ని ఫేజ్డ్ మేనర్ లో తీయవలసి ఉంటుందని. అండ్ F&Oని కంట్రోల్ చేయాలన్నా కూడా ఒక్కసారి అవ్వదు, ఫేజ్డ్ మేనర్ లోనే కంట్రోల్ చేస్తామని ఈయన అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఫారెన్ ఇన్వెస్టర్స్ అవుట్ ఫ్లోస్ మన ఇండియన్ మార్కెట్ నుంచి ఏవైతే వెళ్తున్నాయో దాని రిలేటెడ్ గా పెద్దగా కన్సర్న్ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ కి ఈజ్ ఆఫ్ యాక్సెస్ అయితే తీసుకొస్తున్నామని అది ఫర్దర్ గా కూడా వర్క్ చేస్తాం దాని రిలేటెడ్ గా. అండ్ రీసెంట్ గా ఫారెన్ ఇన్వెస్టర్స్ తోని ఇంటరాక్ట్ అయినప్పుడు మన ఇండియా రిలేటెడ్ గా ఫారెన్ ఇన్వెస్టర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా ఆయన అయితే కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ వీక్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా ఆయన దగ్గర నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ వచ్చాయి ఆ స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత BSE స్టాక్ లో కొంత అయితే మనకు పాజిటివ్ మూవ్మెంట్ కనపడింది. ఎందుకంటే కంప్లీట్ గా వీక్లీ ఎక్స్పైరీ తీస్తారనుకోండి దానివల్ల ఎక్స్చేంజెస్ కావచ్చు బ్రోకింగ్ కంపెనీస్ కావచ్చు వాళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది కదా. ఎందుకంటే వాల్యూమ్స్ తగ్గితే ఆబ్వియస్ గా వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూస్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళపైన ఇంపాక్ట్ పడుతుంది. బట్ దీన్ని అప్పుడే తీయం అన్నట్టుగా ఈ స్టేట్మెంట్స్ రావడంతోనే కొంతవరకు BSE స్టాక్ లో మనకి రికవరీ చూసాం. అండ్ అలాగే ఫారెన్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కూడా ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఏదైతే తీసుకొద్దామని వీళ్ళు చూస్తున్నారో ఆ స్టెప్స్ ఫర్దర్ గా కూడా తీసుకున్నట్లయితే మన ఇండియాలోకి మోర్ FII ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ యాక్సెస్ కేట్స్ వాళ్ళు ఫ్రెంచ్ కంపెనీ అయినటువంటి సిలాస్ వాళ్ళతోని ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ సిలాస్ అనేటువంటి కంపెనీ హై వాల్యూ ఫీల్డ్స్ లేజర్స్ రిలేటెడ్ గా మంచి ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి కంపెనీ. ఈ కంపెనీతోని సైన్ చేసినటువంటి MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అడ్వాన్స్డ్ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ టెక్నాలజీస్ అయితే జాయింట్ గా ప్రమోట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా యాక్సెస్ కేట్స్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ రిక్వైర్మెంట్స్ కి తగినట్లుగా ఓవరాల్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేయబోతున్నామని. అండ్ ఈ రెండు కంపెనీస్ కూడా పార్ట్నర్షిప్ లో భాగంగా వెహికల్ మౌంటెడ్ CUAS సొల్యూషన్స్ అయితే డెవలప్ చేసి ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఫ్రెంచ్ కంపెనీతో టైఅప్ లో భాగంగా మన డిఫెన్స్ సెక్టర్ లో అడ్వాన్స్మెంట్స్ ని తీసుకురావడానికి వీళ్ళు ఏవైతే ప్రయత్నిస్తున్నారో ఆ ఆపర్చునిటీని కనుక వీళ్ళు కరెక్ట్ గా క్యాటర్ చేయగలిసినట్లయితే ఇది యాక్సెస్ కేట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో యాక్సెస్ కేట్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి వన్ ఆఫ్ ది డిఫెన్స్ సెక్టర్ కస్టమర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 136 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు టెలికాం P2P లీజ్ లైన్ రిలేటెడ్ గా వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోని SaaS సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే రేట్ గెయిన్ వాళ్ళు US లోని రెవెన్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొవైడర్ అయినటువంటి ఫ్లైయర్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఫ్లైయర్ వాళ్ళు రేట్ గెయిన్ కి చెందినటువంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ వీళ్ళ ఫ్లాగ్షిప్ నావిగేటర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో దాన్ని వరల్డ్ వైడ్ ఉన్నటువంటి హోటల్ కస్టమర్స్ కి అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. రేట్ గెయిన్ వాళ్ళ నావిగేటర్ ని ఈ ఫ్లైయర్ వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా ఆఫర్ చేయడం ద్వారా మోర్ కస్టమర్స్ అయితే అట్రాక్ట్ చేయబోతున్నట్లుగా దీని ద్వారా రియల్ టైమ్ రేట్ ఇంటెలిజెన్స్ అండ్ యాక్షనబుల్ ఇన్సైట్స్ కూడా ఇండస్ట్రీకి దొరుకుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో న్యూ పార్ట్నర్షిప్ ద్వారా ఎక్కువ మందికి రేట్ గెయిన్ వాళ్ళ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ని కనుక ఆఫర్ చేయగలిసినట్లయితే అది రేట్ గెయిన్ వాళ్ళకి పాజిటివ్ కానుంది.
నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు యుఎస్ కి చెందిన జనరల్ ఆటోమేటిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ వాళ్ళతోని పార్ట్నర్షిప్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం అని చెప్పి మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ రిమోటెడ్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళు పార్ట్నర్షిప్ చేసినటువంటి ఈ కంపెనీ అడ్వాన్స్డ్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ లోని గ్లోబల్ లీడర్. సో ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీని ప్రొవైడ్ చేయడం ద్వారా వీళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఈ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని ఎల్ఎన్టీ వాళ్ళు క్యాటర్ చేయగలిసినట్లయితే అది ఎల్ఎన్టీ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ముంబైలోని మ్యారిటైమ్ వీక్ అయితే జరుగుతుంది కదా, దీనిలో భాగంగా గ్లోబల్లీ ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీస్ అన్ని కూడా ఈ మ్యారిటైమ్ వీక్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఏవైనా ఇంటర్నేషనల్ కంపెనీస్ మన ఇండియన్ కంపెనీస్ తో ఎంఓఎస్ సైన్ చేయొచ్చు అని చెప్పి మనం ప్రీవియస్ డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళతోని డెన్మార్క్ కి చెందినటువంటి స్విట్జర్ వాళ్ళు ఎల్ఓఏ అయితే సైన్ చేశారు. దీనిలో భాగంగా మన ఇండియాలోని న్యూ జనరేషన్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్ స్టగ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇంకా చాలా కంపెనీస్ మన ఇండియన్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ తోనైతే ఈ ఎంఓఎస్ అవి సైన్ చేస్తున్నాయి. సో దీనివల్ల ఓవరాల్ గా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే మన ఇండియన్ కంపెనీస్ క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలోని మన కంపెనీస్ అయితే గ్రోత్ డెలివర్ చేసే విధంగా ఫుల్ ఫ్లెజ్డ్ గా కాన్సన్ట్రేట్ అయితే చేస్తుంది. సో ఇది గనక లాంగ్ టర్మ్ లోని సక్సెస్ఫుల్ అయినట్లయితే మన షిప్పింగ్ కంపెనీస్ కి అయితే చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి ఆసియానా హౌసింగ్ వాళ్ళు 2013-18 ఈ పీరియడ్ టైమ్ లోని రాజస్థాన్ బెవాడీలోని ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్ట్ చేసి 3 ఫేజెస్ లోనైతే డెలివరీ అయితే చేశారు. నో ఈ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఆసియానా హౌసింగ్ వాళ్ళపైన నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రెసిడెన్షియల్ కమిషన్ దగ్గర కంప్లైంట్ అయితే ఫైల్ అయిందని అండ్ ఆ కంప్లైంట్ ఫైల్ చేసిన వాళ్ళు వీళ్ళు కొన్ని అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కి అయితే పాల్గొన్నారని, సో దాంతో వీళ్ళు 55 crores చెల్లించాలని చెప్పి వీళ్ళ పైన క్లెయిమ్ చేస్తూ కంప్లైంట్ ఫైల్ అయింది. దీనికి వీళ్ళు రెస్పాండ్ అవుతూ మేము అన్ని రకాల లీగల్ అడ్వైజులు కూడా తీసుకుంటున్నాం, అడ్వైజులు తీసుకుని దీని రిలేటెడ్ గా రిప్లై కూడా ఫైల్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. నో ఈ కంప్లైంట్ రిలేటెడ్ గా ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది చూడాలి. ఒకవేళ వీళ్ళు అమౌంట్ పే చేయాలని కనుక వచ్చినట్లయితే అది ఆసియానా హౌసింగ్ వాళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నవరత్న పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు లాస్ట్ అక్టోబర్ 22 రోజున వీళ్ళు డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 700 crores పైన ఆర్డర్స్ ని వినైనట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ లో మీరు చూసినట్లయితే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, ట్యాంక్ స్కేల్ సిస్టమ్ తో పాటు వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా అయితే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వలన వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అనదర్ పిఎస్యు కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళతోని 3 నాన్ బైండింగ్ ఎంఓయూస్ అయితే సైన్ చేశారు. వీటి యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 350 crores. దీనిలో భాగంగా వీళ్ళు ఏ వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో ఓవరాల్ గా కొత్తగా ఈ 3 ఎంఓయూస్ ఏవైతే సైన్ చేశారో ఇది బిఈఎంఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ దగ్గర నుంచి ఆర్డర్ అయితే విన్ అయ్యారు. కాకపోతే కాన్ఫిడెన్షియాలిటీ మ్యాటర్ ఉండడం వలన ఈ క్లయింట్ నేమ్ గానీ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయాలి ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ ఆర్డర్ వాల్యూ అయితే అప్రాక్సిమేట్లీ 263 crores. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాష్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ టైమ్ టెక్నోప్లాష్ వాళ్ళు ఒక ఈపీసీ కాంట్రాక్టర్ దగ్గర నుంచి కొత్తగా 190 crores వర్త్ ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు హెచ్డిపిఈ పైప్ ప్రొడక్ట్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఈ పైప్ ప్రొడక్ట్స్ ని ఆంధ్రప్రదేశ్ లో అమరావతి ప్రాజెక్ట్స్ ఉన్నది కదా, ఈ అమరావతి ప్రాజెక్ట్ లోనైతే యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ స్పెషాలిటీ ఫ్లోరోకెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి నవీన్ ఫ్లోరిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో 46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటా లో 129% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ 173% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా వీళ్ళ సేల్స్ లోను ఆపరేటింగ్ ఎబిటా లోను ప్యాట్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా
చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ హెచ్పిపి సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 38% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే స్పెషాలిటీ రెవెన్యూస్ లోని 39% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ సిడిఎంఓ సెగ్మెంట్ రెవెన్యూస్ లో ఏకంగా 98% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ కెపెక్స్ అనౌన్స్మెంట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కెపాసిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి పీక్ రెవెన్యూ పొటెన్షియల్ ఎంత జనరేట్ అవ్వచ్చు అన్నది కూడా వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ ఇంత బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లోని నవీన్ ఫ్లోరిన్ స్టాక్ లో చాలా పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ అప్లికేషన్స్ కోసం ఏసీ జనరేటర్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే టీడీ పవర్ సిస్టమ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటా లో 46% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 49% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోను, ఎబిటా లోను, ప్యాట్ లోను మంచి గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే స్లైట్ గా ఇంపాక్ట్ అయ్యాయి. కమింగ్ టు ఆర్డర్స్ ఇన్ఫ్లో, ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్డర్స్ ఇన్ఫ్లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 45% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ లోని 84% ఆఫ్ ది ఆర్డర్స్ అయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 15,870 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేల్స్ లోని 11.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 31.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 417 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 464 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని యునైటెడ్ స్పిరిట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ రీసైక్లింగ్ కంపెనీ అయినటువంటి గ్రావిటా ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా బానే ఉన్నాయి. ఈరోనీలో వీళ్ళ వాల్యూమ్స్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెవెన్యూలో 12% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 10% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో 33% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నా ఎబిటా అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఉంది. బట్ ప్యాట్ లో మాత్రం స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 వరకు వీళ్ళ కెపెక్స్ ప్లాన్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా కెపాసిటీస్ అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రైట్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 4.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 84% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను, ఎబిటాలోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కమింగ్ టు ద బిజినెస్ అవుట్లుక్, ఫైనాన్షియల్ ఇయర్ 27, ఫైనాన్షియల్ ఇయర్ 28 కి వీళ్ళ యూఎస్ బిజినెస్ రెవెన్యూ అవుట్లుక్ ప్రీవియస్ గా ఏదైతే $400 million ఇచ్చారో దాన్ని అయితే వీళ్ళు రీటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ అవుట్లుక్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్ట్రైట్స్ ఫార్మా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాథ్లాబ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఈరోనీలో వీళ్ళ రెవెన్యూస్ లో 10.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 10.8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 16.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ పేషెంట్స్ నెంబర్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. శాంపిల్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ బాటమ్ లైన్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డాక్టర్ లాల్ పాథ్లాబ్స్ వాళ్ళ బోర్డు ₹7 పర్ షేర్ ఇన్టెమ్ డివిడెండ్ అయితే రికమెండ్ చేసింది. దీంతో పాటు వీళ్ళు 1:1 బోనస్ ఇష్యూను కూడా రికమెండ్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ డాక్టర్ లాల్ పాథ్లాబ్స్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి మరొక షేర్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ అవి రావాలి. వన్స్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 25% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 22% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 17.86% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 30% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 36% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 32% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది.
అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద ఆర్డర్ బుక్, ఈ అక్టోబర్ 1 నాటికి వీళ్ళ దగ్గర 74,450 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈ రోజు సెషన్ లో BEL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ లోని వేరియస్ కంపెనీస్ కి ప్లాట్ఫామ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ ఆరినా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో 35% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 89% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 94% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ మార్జిన్స్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో పెద్ద ఇంప్రూవ్మెంట్ కనపడట్లేదు. ఓవరాల్ గా నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ లీడింగ్ 4-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ వాల్యూమ్ లో 1.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ సేల్స్ లో 12.8% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆపరేటింగ్ ఎబిటాలో మాత్రం 7.4% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లో మాత్రం 7.3% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ భయంకరంగా తగ్గాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో మనకి సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వేదాంత వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 5,600 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 4,457 crores ప్యాట్ జనరేట్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లో మాత్రం వీళ్ళు 3,479 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళ టాప్ లైన్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసిన బాటమ్ లైన్ లో డ్రాప్ కనపడుతుండడానికి రీజన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ క్వార్టర్ లో వీళ్ళకి 1 time ఎక్సెప్షనల్ లాస్ వచ్చి యాడ్ అయింది. దాంతోనే వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అదే ఇది తీసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం చూసాం అనుకోండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. అండ్ డైలీ మనీ షోని క్లోజ్ చేసే ముందు నిన్న మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు డిఫరెంట్ వర్కౌట్స్ చేసా. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.